నా ఆలోచనల్లో కూడా బాధ కలిగితే తట్టుకోలేని రాము సీత ఈరోజు నేను బాధపడేలా మాట్లాడారు. ఒక్క క్షణం నా మనసుకి వాళ్ళ మాటలకి బాధ కలిగింది. అమ్మా, నిన్ను దూరం చేసుకోవడానికి నీ మనసుని ఎంత గాయపరుస్తున్నానో నాకు తెలుసమ్మా. కానీ ఏం చేయను, నాకు మరో మార్గం లేదు. ఇప్పుడు నేను వదిలేస్తే బాలు నీకు ఈ ఇంటికి పూర్తిగా దూరం అవుతాడు. నాకు జీవితం, నీకు కన్నబిడ్డని దూరం చేయడం నాకిష్టం లేదమ్మా. అందుకే నేను నీకు దూరం అవుతున్నాను. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఏ కొడుక్కి రాకూడదు. నా తప్పుని మన్నించమ్మా. హలో, ఏమండి, మీరు రావడానికి ఎంతసేపు పడుతుంది? నాకు టైం పడుతుంది సీత. ఏమైనా అర్జెంటా? అదేం లేదండి, నేను గుడికి వెళ్దామని బయలుదేరుతున్నాను. మీరు కూడా వస్తే బాగుంటుంది కదా. లే సీత, ఇప్పుడు నేను రాలేను, నువ్వు వెళ్ళరా. ఏమైందండి, ఏదో డల్గా ఉన్నారు? అదేం లేదులే సీత. నిజంగానా? నిజంగానే ఏం లేదు. మన ఇంట్లో జరిగే విషయాల గురించి ఆలోచిస్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు. నేను కూడా దాని గురించే బాధపడుతున్నానండి. గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటే కాస్తైనా మనశ్శాంతిగా ఉంటుందని నేను గుడికి వెళ్తున్నానండి. సరే వెళ్ళు. అలాగేనండి. సీత, నీ వనవాసానికి ముహూర్తం పెట్టేశాను. వెళ్ళు. నీ వెనకాలే నీడలా వెంటాడుతూ నేను వస్తున్నా. ఎక్కడా చిన్న మరక కనిపించడానికి వీల్లేదు. అంతా శుభ్రంగా ఉండాలి, అర్థమైందా? ఇదంతా అయ్యాక బయటంతా కూడా క్లీన్ చేయాలి. మెల్లగా తుడుస్తూ రోజంతా ఇక్కడే కాలక్షేపం చేయకు, అదంతా ఏం కుదరదు. కానీ జాగ్రత్త, కూర్చో. ఏమైంది చరణ్, చేతికా కట్టేంటి? అది మెట్ల మీద నుంచి కాలు జారి పడ్డానంటీ, చెయ్యి విరిగింది. అయ్యో, అదేంటి చరణ్, కాస్త వెనక ముందు చూసుకోవాలి కదా. ఇక నుంచి చూసుకుంటానంటీ, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కదా, అందుకే అర్థం కాలేదు. ఇప్పుడు బాగా అర్థమైంది. ఇక జాగ్రత్తగా ఉంటాను. ఏంటి బాబు మీరు, పెద్దవాళ్ళు ఎంత చెప్పినా వినరు. ఇదిగో ఇలాంటి అనుభవంలోకి వస్తేనే కానీ అర్థం కావు మీకు. నిజమే ఆంటీ. ఏయ్, తుడిచింది చాలు గాని ముందెళ్ళి కాఫీ తీసుకురా. వద్దురా, పర్వాలేదు. అదేంట్రా, నీ కాఫీ అంటే ఇష్టం కదా. అందులోనూ అమూల్య కాఫీ చాలా బాగా పెడుతుంది. దానికోసమైనా రోజు ఇక్కడికి రావాలనిపిస్తుందంటావు కదా. అంటే డాక్టర్లు కాఫీలు ఎక్కువ తాగొద్దన్నారా? వాళ్ళు అలాగే అంటారులే, ఒక్కసారి తాగితే ఏం కాదు. నువ్వేంటి అలా నిలబడ్డావు? వెళ్ళి కాఫీ తీసుకొనిరా. అలాగే అత్తయ్య. రేయ్, కూర్చోరా. అది సరే కాని
ఒంటి మీద కూడా దెబ్బలు కనిపిస్తున్నాయేంటి? ఆ, ఆ, చెప్పాను కదా ఆంటీ, మెట్ల మీద నుంచి జారి పడ్డానని. నీ వాలకం చూస్తుంటే అలా ఏం అనిపించడం లేదే. ఆ దెబ్బలు అవి ఎవరో కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఊరుకోండి ఆంటీ, నన్నెవరు కొడతారు? నిజంగానే కింద పడ్డాను. ఆ పడేటప్పుడే ఈ దెబ్బలు తగిలాయి. అంటే ఈ దెబ్బలు అబ్బా, ఆ, నొప్పి ఎక్కువగా ఉందా ఆంటీ? నేను ఎక్కువగా మాట్లాడలేను, వదిలేయండి ఆంటీ, మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే సరేలే. అత్తయ్య కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. ఆ, ఆ. అక్కడ పెట్టే సిస్టర్, నేను తీసుకుంటాను. సిస్టరా? ఎదవకి చెయ్యి విరిగేసరికి బుద్ధొచ్చింది. కింద పెట్టడం ఏంట్రా? నువ్వేమన్నా పరాయోడువా? పర్లేదు తీసుకో. వద్దురా వద్దు. ఇంట్లో వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే స్త్రీలను గౌరవించాలి, పూజించాలి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర పురుష క్షేమ అన్నారు. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ పురుషులు క్షేమంగా ఉంటారు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదనుకుంటానే. వేరే ఏదో ఉండాలే. వేరే ఏది ఉన్నా నేను మాత్రం ఇదే ఫాలో అవుతానంటీ. థ్యాంక్స్ అన్నయ్య. ఇక జన్మలో ఈ ఎదవ నా జోలికి రాడు. నా జోలికే కాదు, ఇక ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళడు. ఏమండి, ఒక టెంకాయ ఇవ్వండి. సీత, ఈ రోజుతో నీకు ముగింపు పలకబోతున్నాను. నువ్వు గుళ్ళో దేవుడి దగ్గర పూజలు చేసుకో. నిన్ను నీ ముగ్గురిని ఆ ఇంటి నుంచి తరిమేయడానికి నేను ఏర్పాట్లు చేసుకుంటాను. అర్చన చేయండి పంతులు గారు. ఎవరి పేరు మీద చేయించమంటారమ్మా? సీతా శ్రీరామ్. శ్రీరామ్. అస్యజమానస్య శ్రీరామ్ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయిరారో. స్వామి, అత్తమ్మ నోటి నుండి బయటికి వెళ్ళిపోండి అనిపించుకోవాలనే ప్రయత్నంలో నేను, నా భర్త ఏదో ఒక రకంగా అత్తమ్మ మనసుని గాయపరిచే పనులు చేస్తున్నాం. మా మాటలకి ఆవిడ ఎంత బాధపడుతుందో. అత్తమ్మ మనసుని విరిచేయడానికి మేమెన్ని తప్పులు చేయాల్సి వస్తుందో నీకు తెలియంది కాదు. అత్తమ్మని బాధ పెడుతూ మాట్లాడడానికి నాకు మనసు రావడం లేదు స్వామి. ఇంకా ఈ నరకం మేము భరించలేము. అత్తమ్మ కళ్ళల్లో బాధని, ఆవిడ పడుతున్న మానసిక వేదనని తట్టుకోగల శక్తి మాకు లేదు. ఇంకా ఇంట్లోనే ఉండి ఆవిడని బాధ పెట్టే కంటే మమ్మల్ని తొందరగా బయటికి పంపించే మార్గం చూడు తండ్రి. కనీసం అలాగైనా అత్తమ్మని మాటలతో బాధ పెట్టే బాధ మాకు తప్పుతుంది. ఓం నవో నవో భవతి జాయమానోన్హాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. నమస్తే మేడం. నమస్తే. రమ్మని కబురు చేశారు. ఒక్క నిమిషం శేఖర్, తీసుకో. ఎందుకు మేడం? నువ్వు పాల కేంద్రం పెట్టాలనుకున్నావు కదా, దాంతోపాటు ఎరువుల షాప్ కూడా పెట్టాలని అనుకున్నావు తెలిసింది. పెట్టుబడికి పనికొస్తుంది, తీసుకో.
దానికి లోన్ అప్లై చేశాను. అది రాదు. ఎందుకు రాదండి? నేను రానివ్వను. ఆ బ్యాంక్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే నీకు లోన్ రాదు, రానివ్వను. ఎందుకు రానివ్వరు? నేను డబ్బులు ఫ్రీగా ఇస్తాను అంటుంటే ఇంకా లోన్ ఎందుకు శేఖర్? మీరెందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఎందుకంటే నేను చెప్పిన పని చేస్తే ఇది నీకు నేను ఇచ్చే రెమ్యూనరేషన్, అంటే ప్రతిఫలం. తీసుకో. ఏం చేయాలి? ఏం మాట్లాడుతున్నారండి? ఇలాంటి పని నేను చేయను. చేయాలి శేఖర్. సిటీలో జాబ్ మానేసి వచ్చావు. 2 ఆడపిల్లలు ఉన్నారు. బిజినెస్ చూసుకోవాలి, అమ్మా నాన్నని చూసుకోవాలి. కేవలం పొలం చూసుకుంటూ పాలు పోస్తే సరిపోతుందా? హ్మ్? తీసుకో, ఇది కూడా నీకే. అది కాదండి. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే శేఖర్. మిగిలింది పని పూర్తి కాగానే ఇస్తాను. చూడు శేఖర్, నీకు డబ్బు అవసరం చాలా ఉంది, అండ్ నాకు నీ అవసరం ఉంది. అందుకే ఒకరి అవసరం ఒకరు తీర్చుకోవాలి. దీన్నే బిజినెస్ అంటారు. ఇదే నీ ఫస్ట్ బిజినెస్ డీల్ అనుకో. ఓకే? కానీ సీత నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. అందుకే కదా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. హలో, ఎవరు? హలో సీత, నేను శేఖర్ని. శేఖర్ చెప్పు. అది ఉదయం పాల డబ్బులు ఇచ్చావు కదా, అవును. అది శశి గారు ఇంతకు ముందే ఫోన్ పే చేశారు సీత. ఓ అలాగా. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను. పర్వాలేదులే శేఖర్, వచ్చే నెలలో ఎలాగో ఇవ్వాలి కదా, దానికి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వద్దులే సీత, ఎప్పటి డబ్బులు అప్పుడే తీసుకుంటా, నాకు కరెక్ట్గా ఉంటుంది. నువ్వెక్కడున్నావు? నేనిప్పుడు గుడికొచ్చాను. అవునా? నేను గుడి పక్కనే పార్కులో ఉన్నాను. ఏమనుకోకుండా ఇటు వస్తావా ప్లీజ్? ఎందుకులే శేఖర్, నేను తర్వాత తీసుకుంటాను. అది కాదు సీత, పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, అందుకే వాళ్ళని వదిలి రాలేకపోతున్నాను. నువ్వు వస్తే పిల్లల్ని కూడా చూసినట్టుంటుంది. పైగా డబ్బులు చేతిలో ఉంటే ఊరికే ఖర్చు అయిపోతాయి. ప్లీజ్ సీత. సరే, వస్తానులే. థ్యాంక్స్ సీత. ఏమంటుంది? వస్తుంది. వెరీ గుడ్. చెప్పిందంతా గుర్తుందిగా. ఏది మారడానికి వీల్లేదు. చిన్న తేడా వచ్చినా ప్లాన్ అంతా మారిపోతుంది. అర్థమైందా? అలాగేనండి. సీత రా, నీ కథకి నీ చేతే ముగింపు పలికించబోతున్నాను. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నన్ను బాలుని ఇంటి బయట నిలబెట్టి అవమానించారు కదా, నిన్ను నీ మొగుడిని బయటికి గెంటించకపోతే నా పేరు శశినే కాదు. రా. అమ్మా రాణి, రాణి. చెప్పండి తాతయ్య. ఏం లేదమ్మా, నేను అయోధ్యకు వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు తాతయ్య? ఈ రోజేనమ్మా. టికెట్ కూడా బుక్ చేయించాను, బయలుదేరాలి. అట్నుంచటే కాశీకి వెళ్ళి ఆ విశ్వనాథుని కూడా దర్శించుకొని వస్తాను. ఏంటి తాతయ్య ఉన్నట్టుండి బయలుదేరుతున్నారు? మనసేం బాగాలేదమ్మా. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండి ఇల్లు ప్రశాంతంగా ఉంటే
నాకు మనశ్శాంతిగా ఉండేది. కానీ ఇటు చూస్తే బాలు శశి అందరితో కలవడం లేదు. అటు చూస్తేనేమో ఆదిత్య ఎక్కడో దూరంగా ఉంటున్నాడు. రామ్ సీతల పరిస్థితి మారేలా ఉంది. ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు బాధగా ఉందమ్మా. అది నిజమే తాతయ్య. ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా లేరు. అందరం ఏదో ఒక సమస్యలతో సతమతం అవుతూనే ఉన్నాం. అందుకేనమ్మా అయోధ్య వెళ్ళి ఆ శ్రీరామచంద్రుని దర్శించుకుంటేనైనా ఈ అయోధ్య నీళ్ళలో పరిస్థితులు మారుతాయేమోననే చిన్న ఆశ. అందుకే వెళ్దాం అనుకుంటున్నాను. మంచిది తాతయ్య, మీరు వెళ్ళిరండి. అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మన వాళ్ళు ఉంటారులేండి. సంతోషంగా వెళ్ళిరండి. ఏమండి, అది కాదండి. ఆయన ఒక్కరే వెళ్ళలేరు కదా, తోడుగా మనం కూడా వెళ్తే బాగుంటుంది కదా. తాతయ్య, ఒక 10 రోజులు ఆగండి, అందరం కలిసే వెళ్దాం. వద్దమ్మా, ఒక్కోసారి అందరితో కలిసి వెళ్ళడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది. పైగా ఇప్పుడున్న ఈ ఇంటి పరిస్థితులను చూస్తుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం చాలా అవసరం. లేదంటే ఏం గొడవలు జరుగుతాయో ఏంటో. ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల అయినా ఇంట్లో పరిస్థితులు మారి అన్నీ సర్దుకుపోతాయనే నమ్మకం నాకుంది. నేను బయలుదేరుతానమ్మా. సరే తాతయ్య, మీరు ఎక్కడున్నా ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండండి. మీకు ఏ ఇబ్బంది రాదు. వస్తే వెంటనే ఫోన్ చేయండి. అలాగే, వెళ్ళొస్తానమ్మా. హాయ్ సీత. హాయ్. అవును, పిల్లలేరే? పిల్లలు మా చిన్న పాపకి కడుపు నొప్పిగా ఉందంటేను మా ఆవిడ ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళింది సీత. ఓ, సీత, ఎర్రని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేనే ఫోన్ చేసి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, అంతలోనే నువ్వే వచ్చేసావు. పిల్లల్ని మీ ఆవిడ్ని చూద్దాం అనుకున్నాను. దాందే ఉంది, రేపు పిల్లల్ని తీసుకుని మీ ఇంటికి వస్తాను. మీలాంటి పెద్దవాళ్ళు ఎలాగో మాలాంటి వాళ్ళ ఇంటికి రారు కదా. ఏ, కొట్టానంటేనా? ఏంటి పెద్దవాళ్ళు పేదవాళ్ళు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఒళ్ళెలా ఉంది? అరే, నువ్వు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నావు సీత, ఏమీ మారలేదు. ఎందుకు మారతాను? అంటే నువ్వు ఇప్పుడు పెద్దింటి కోళ్ళ అయ్యావు కదా. అయితే వెంటనే నాలో మార్పు వచ్చేసి నిన్ను చూడగానే అంతా మర్చిపోయి, ఎవర్రా నువ్వు, నన్ను సీత అని పిలుస్తున్నావు, సీతాదేవి గారు అని పిలువు అని చెప్పాలా? నేను అప్పుడు ఇప్పుడు అదే సీతని. నువ్వు నేను కలిసి చదువుకున్నాం కదా శేఖర్. నీ దగ్గర నేను అలా ఎందుకు ప్రవర్తిస్తాను? కోటీశ్వరుల ఇంటి కోడలనైనా నేను ఎప్పటికీ నీకు తెలిసిన వెంకట్రావు గారి కూతురు సీతనే. నిజంగా నీలాగా సింపుల్గా ఉండటం అందరి వల్ల కాదు సీత. నేనే కాదు శేఖర్, మా ఆయన, మా అత్తమ్మ, మావయ్య అందరూ చాలా సింపుల్గా ఉంటారు. అది నిజమే. నీకొక విషయం గుర్తుందా? మన స్కూల్లో ఒకడు నిన్ను ఏడిపించాలని చూస్తే వాడిని స్కూల్ మొత్తం పరిగెత్తించి కొట్టావు. మాధవ్ గారు. వాడిప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓ, మొన్న ఫోన్ చేసి నీ గురించి అడిగాడు తెలుసా? ఏ, వాడికి మళ్ళీ నా చేతులతో దెబ్బలు పడాలంటనా? సీత, ఆ రోజు జరిగింది తలుచుకుంటుంటే నాకిప్పటికే నవ్వాగదనుకో. అప్పటిదాకా ఓసే సీత అన్నవాడు అప్పుడు నువ్వు 4 తగిలించాక, అక్క తప్పైపోయిందక్క, నన్ను వదిలేక అని బ్రతిమలాడాడు. మొన్నవాడికి అది కూడా గుర్తు చేశాను తెలుసా? అవునా? ఆ రోజు వాడి మొహం చూడాలి శేఖర్. పారిపోలేక అక్కడ ఉండలేక అక్క వదిలేక అని. అబ్బా, అది తలుచుకుంటుంటేనే నాకు నవ్వు ఆగట్లేదు. సీత, అలా నడుస్తూ మాట్లాడుకుందామా? అలాగే.
జాగ్రత్త సీత, పడిపోతావు. పర్లేదు శేఖర్. సరే, నేను బయలుదేరుతాను. టైం అవుతుంది. ఇంటి దగ్గర మా అత్తమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. సీత, ఇదిగో డబ్బులు. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ సీత. మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు? ఏ మాధవ్ గారికి పడ్డట్టు నీకు కూడా కావాలా ఏంటి? శేఖర్, పిల్లల్ని మీ ఆవిడ్ని ఇంటికి తీసుకునిరా, మర్చిపోకు. అలాగే సీత. సరే, వెళ్ళొస్తాను. సీత, ఎంత చక్కటి ఫోజులు ఇచ్చావే. ఇప్పుడుంటుంది అస్సలు మజ్జ. ఇప్పుడు నువ్వు వచ్చి మీ అమ్మా నాన్న దగ్గర నేను చెప్పినట్టు చెప్పాలి. అలా చెప్తే మీ సీత వదిన రామన్నయ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. నేను చచ్చినా రాను. నన్ను చంపినా వదిన గురించి అలా చెప్పను. మీ అమ్మని చంపితే చెబుతావా అమూల్య? అదే నువ్వు చెప్పను అంటే మీ అమ్మ పైకి పోతుంది.